ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఆశీర్వదించిన ప్రతి జీవికి ఆయన ఒక ప్రత్యేకమైన స్థానం, పరిమితి, ఉద్దేశాన్ని కూడా నిర్ణయించాడు. ఆదికాండము 1వ అధ్యాయము 20-23 వచనాలను మనము పరిశీలిస్తే, దేవుడు ప్రతి జీవికి ఒక ప్రత్యేకమైన స్థలాన్ని నిర్ణయించాడు. జలచరాలు సముద్రాల్లో నివసించేలా, పక్షులు ఆకాశంలో ఎగిరేలా సృష్టించాడు. ప్రతి జీవికి దాని స్వభావానికి అనుగుణంగా నివాసం, సామర్థ్యం, జీవన విధానాన్ని దేవుడే ఏర్పాటు చేశాడు. ఇది దేవుని అపారమైన జ్ఞానాన్ని, క్రమాన్ని, పరిపూర్ణ ప్రణాళికలను మనకు వెల్లడిస్తుంది. దేవుడు సృష్టించిన ఏ జీవి కూడా ఉద్దేశం లేకుండా లేదు. కొన్ని ప్రకృతి సమతుల్యతను కాపాడతాయి, కొన్ని ఇతర జీవులకు ఆహారంగా ఉపయోగపడతాయి, మరికొన్ని తమ అందం, గానం, అద్భుతమైన నిర్మాణం ద్వారా దేవుని మహిమను ప్రకటిస్తాయి. ప్రతి జీవి దేవుడు అప్పగించిన బాధ్యతను నెరవేర్చే విధంగా సృష్టించబడింది. దేవుడు ఏర్పరచిన ఈ క్రమాన్ని చూస్తే ఆయన సృష్టిలో ఏది కూడా అనుకోకుండా జరిగినది కాదని అర్థమవుతుంది. ప్రతి జీవికి ఒక స్థానం ఉంది, ఒక పరిమితి ఉంది, ఒక ఉద్దేశం ఉంది. జలచరాలు మరియు పక్షుల ద్వారా దేవుని జ్ఞానం, శక్తి, వైవిధ్యాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. దేవుడు ఒకే రకమైన పక్షులను లేదా ఒకే రకమైన జలచరాలను మాత్రమే సృష్టించలేదు. చిన్నవి, పెద్దవి, రంగురంగులవి, వేగంగా ఎగిరేవి, ఎత్తైన పర్వతాల్లో నివసించేవి, లోతైన సముద్రాలలో జీవించేవి, నదుల్లో సంచరించేవి, ఇలా అనేక రకాల జీవులను దేవుడు సృష్టించాడు. ప్రతి జీవికి ప్రత్యేకమైన శరీర నిర్మాణం, ఆహారం, స్వభావం, నివాసం, జీవన విధానం ఉన్నాయి. ఈ అద్భుతమైన భిన్నత్వం దేవుని అపారమైన జ్ఞానాన్ని, అనంతమైన శక్తిని, సృజనాత్మకతను తెలియజేస్తుంది. సృష్టిలోని ప్రతి జీవి దేవుని మహిమను ప్రకటించే ఒక సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. పక్షులకు ఆకాశం, జలచరాలకు సముద్రం దేవుడు నియమించిన స్థలాలు. అవి ఆ స్థలాన్ని విడిచి బయటకు వస్తే జీవించలేవు. అలాగే ప్రతి మనిషికి దేవుడు ఒక ప్రత్యేకమైన పిలుపు, స్థానం, ఉద్దేశం, బాధ్యతను నిర్ణయించాడు. అందరికీ ఒకే సేవ ఉండదు, ఒకే వరం ఉండదు, ఒకే బాధ్యత కూడా ఉండదు. కానీ ప్రతి ఒక్కరికి దేవుడు అప్పగించిన పని విలువైనదే. కాబట్టి ఇతరులతో మనల్ని పోల్చుకోవలసిన అవసరం లేదు. దేవుడు మనకిచ్చిన వరాలను గుర్తించి ఆయన చిత్తంలో విశ్వాసంగా నడవటమే మన బాధ్యత. దేవుడు సృష్టించిన ప్రతి జీవి తనకు అప్పగించబడిన స్థానంలోనే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తుంది. ఏ జీవి తన స్థానాన్ని విడిచిపెట్టి మరొక జీవి పనిని చేయాలని ప్రయత్నించదు. ఈ సృష్టి క్రమం మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. దేవుడు మనలో ప్రతి ఒక్కరికి వేరువేరు వరాలు, బాధ్యతలు, సేవలను అప్పగించాడు. కాబట్టి ఇతరులను అనుకరించకుండా దేవుడు మనకి అప్పగించిన పిలుపులో విశ్వాసంగా నిలిచి ఆయన మహిమ కొరకు జీవించాలి. దేవుని చిత్తానికి వెలుపల జీవించినప్పుడు జీవితానికి ఉన్న నిజమైన ఉద్దేశాన్ని మనం కోల్పోతాం. కానీ దేవుడు నిర్ణయించిన మార్గంలో నడిచినప్పుడు మన జీవితం సార్థకమై, ఫలవంతమై ఆయన మహిమను ప్రతిబింబిస్తుంది. ఈరోజు దేవుడు మీకు అప్పగించిన బాధ్యత ఏదైనా కావచ్చు. కుటుంబంలోనైనా, సంఘంలోనైనా, ఒక సేవలోనైనా, సమాజంలో ఒక బాధ్యతలోనైనా మీరు ఏ స్థానంలో ఉన్నప్పటికీ ఆ బాధ్యతను నమ్మకంగా నిర్వర్తించండి. దేవుడిచ్చిన స్థానంలో విశ్వాసంగా నిలిచిన వారే ఆయన చిత్తాన్ని నెరవేర్చి ఆయన మహిమకు పాత్రులవుతారు. దేవుని సృష్టిని చూసినప్పుడు మనము ఆయన జ్ఞానాన్ని, శక్తిని, మహిమను బట్టి మనము దేవుణ్ణి ఆరాధించాలి. దేవుడు మనకు ఇచ్చిన ప్రత్యేకమైన పిలుపు, బాధ్యతను గుర్తించి నమ్మకంగా దాన్ని నెరవేర్చాలి. ఇతరులతో పోల్చుకోకుండా దేవుడు మనకు ఇచ్చిన వరాలను సంతోషంగా దేవుని సేవలో వాడాలి. దేవుని చిత్తంలో నడుస్తూ ఆత్మీయంగా ఎదిగి ఫలవంతమైన జీవితాన్ని జీవించాలి. దేవుడు సృష్టించిన ప్రతి జీవిని గౌరవించి సృష్టిని సంరక్షించడం కూడా మన బాధ్యత అని గుర్తుంచుకోవాలి. 5వ రోజు సృష్టింపబడిన సృష్టి మనకు ఒక గొప్ప సత్యాన్ని బోధిస్తుంది. దేవుడు జీవానికి మూలకర్త, క్రమానికి అధిపతి, ఆశీర్వాదానికి దాత. ఆయన సృష్టించిన ప్రతి జీవికి ఒక స్థానం, ఒక ఉద్దేశం, ఒక బాధ్యత నిర్ణయించాడు. అదేవిధంగా మన జీవితానికి ఒక దైవికమైన పిలుపునిచ్చాడు. కాబట్టి దేవుడు మన కోసం సిద్ధపరిచిన మార్గాన్ని తెలుసుకొని ఆయన చిత్తంలో నడుస్తూ ఆయన అప్పగించిన బాధ్యతను విశ్వాసంగా నెరవేర్చినప్పుడు మన జీవితాలు ఫలవంతమవుతాయి. అప్పుడు మన జీవితం కేవలం మన కొరకు మాత్రమే కాదు, దేవుని మహిమను ప్రకటించే సాక్ష్యంగా కూడా నిలుస్తుంది. దేవుడు ప్రతి జీవికి ఒక స్థానం ఇచ్చాడు. అలాగే ప్రతి విశ్వాసికి కూడా ఒక పిలుపునిచ్చాడు. ఆ పిలుపులో నమ్మకంగా నిలిచినప్పుడు మన జీవితమే దేవుని మహిమను ప్రకటించే సజీవ సాక్ష్యం అవుతుంది.
ఆదికాండము 1వ అధ్యాయము 21వ వచనం. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను, జీవము కలిగి చలించి వాటన్నిటినీ దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు తాను చేసిన సృష్టిని చూసి అది మంచిదని ప్రకటించాడు. ఈ వచనంలో 5వ రోజు సృష్టి ముగిసిన తరువాత దేవుడు అది మంచిదని చూచెను అని వాక్యం చెబుతుంది. దేవుడు చేసిన ప్రతి సృష్టి ఆయన చిత్తానికి, జ్ఞానానికి, ఉద్దేశానికి అనుగుణంగా ఉన్నందున అది ఆయన దృష్టిలో మంచిదిగా నిలిచింది. సృష్టిలో ఏది వ్యర్థమైనది కాదు. ప్రతి జీవి తన స్థానంలో దేవుని మహిమను ప్రతిబింబిస్తుంది. అలాగే మన జీవితము దేవుని చిత్తంలో నడిచినప్పుడు ఆయనకు ఇష్టమైనదిగా, ఫలవంతమైనదిగా ఉంటుంది. ఆదికాండము 1వ అధ్యాయము 23వ వచనం. అస్తమయమును ఉదయమును కలుగగా 5వ దినమాయెను. చివరగా అస్తమయమును ఉదయమును కలుగగా 5వ దినమాయెను అని ఆదికాండము 1వ అధ్యాయం 23వ వచనంలో దేవుని వాక్యం చెబుతుంది. దీనివల్ల దేవుడు తన సృష్టి కార్యాన్ని క్రమబద్ధంగా నిర్ణయించిన సమయానికి సంపూర్ణంగా ముగించినట్లు మనకు అర్థమవుతుంది. దేవుడు ప్రారంభించిన ప్రతి కార్యానికి ఒక సమయం, ఒక క్రమం, ఒక సంపూర్ణత ఉంటుంది. అలాగే మన జీవితంలో కూడా దేవుడు ప్రారంభించిన మంచి కార్యాన్ని ఆయన తన సమయానుసారంగా నెరవేర్చి సంపూర్ణం చేస్తాడు. కాబట్టి మనం సహనంతో ఆయన చిత్తాన్ని నమ్మి నడవాలి.